హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాపిక్స్ వర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్నే నూతన జాతీయ విద్యా విధానం 2020 అని, ఎన్ఈపి 2020 అని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని కూడా అంటారు. ఈ విద్యా విధానం ప్రకారం మన విద్యా వ్యవస్థలో కొన్ని రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్. తొలి జాతీయ విద్యా విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తొలి జాతీయ విద్యా విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1968. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరి నివేదిక ఆధారంగా తొలి జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు? ఆన్సర్ కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తొలి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ జాతీయ విద్యా విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1986. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండవ జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టారు? ఆన్సర్ రాజీవ్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి జాతీయ విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారు? ఆన్సర్ పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో విద్యా మంత్రిత్వ శాఖను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా మార్చారు? ఆన్సర్ 1985. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీగా ఎప్పుడు మార్చారంటే 1985. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు? అంటే మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ మొట్టమొదటి మంత్రి ఎవరు? ఆన్సర్ పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో మళ్ళీ 2020లో ఈ హెచ్ఆర్డి శాఖను విద్యాశాఖగా మార్చడం జరిగింది. సో ఈ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరంటే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. నెక్స్ట్ క్వశ్చన్, నూతన జాతీయ విద్యా విధానం 2020ని కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది? ఆన్సర్ 29th జూలై 2020. నెక్స్ట్, నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పన కోసం జనవరి 2015లో ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు? ఆన్సర్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. ఈయన ఎవరంటే మాజీ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అనమాట. సో ఫస్ట్ 2014లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది 2015లో. సో ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అనమాట. ఈయన 2016 మేలో రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. బట్ ఈ రిపోర్ట్ని వీళ్ళు ప్రామాణికంగా తీసుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో జాతీయ విద్యా విధానం 2019 ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డాక్టర్ కస్తూరి రంగన్. సో 2017లో మళ్ళీ వేరొక కమిటీని నియమించారు. ఆ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ కస్తూరి రంగన్ అనమాట. ఇతను ఏం చేశారంటే 2019 మేలో ఈ రిపోర్ట్ని అనమాట సబ్మిట్ చేయడం జరిగింది. ఒక ముసాయిదాను తయారు చేసింది అనమాట. ఆ ముసాయిదా అనమాట 2019 మే 31 అనమాట సబ్మిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఎవరి సిఫార్సు ఆధారంగా జాతీయ విద్యా విధానం 2020 రూపొందించడం జరిగింది? ఆన్సర్ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ. సో డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సును ఆధారంగా చేసుకునే ఈ జాతీయ విద్యా విధానం 2020 అనేది రూపొందించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీడిపిలో విద్యారంగానికి కేటాయింపులు ఎంత శాతానికి చేర్చాలనుకుంటున్నాయి? ఆన్సర్ 6%. ప్రజెంట్ ఎంత చేరుస్తున్నాయంటే
4.4 సుమారుగా 4.4% ఉంది. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 6% అంటే జీడీపీలో 6% అనేది విద్యారంగానికి కేటాయించాలనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020లో ప్రస్తుతం ఉన్న 10+2 విధానంలో కొత్తగా రాబోతున్నటువంటి విద్యా ప్రణాళిక నిర్మాణం ఏమిటి? ఆన్సర్ 5+3+4. 5+3+3+4. సో ప్రస్తుతం ఉన్నటువంటి 10+2+3 విధానంలో కొత్తగా 5+3+3+4ని తీసుకురాబోతున్నాను. దీని వివరణ అనమాట పక్కన ఉన్న బాక్స్లో ఉంది, కొద్దిగా పరిశీలించండి. ఫస్ట్ స్ట్రక్చర్ 5 అంటే దీన్ని ఫౌండేషన్ స్టేజ్ అంటారు. దీంట్లో 3 నుండి 8 సంవత్సరాల పిల్లలు ఉంటారనమాట. వీళ్ళకి ప్రీ స్కూలు, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 3 అంటే ప్రిపరేటరీ స్టేజ్ అంటారనమాట. దీంట్లో 8 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల మధ్య పిల్లలు ఉంటారు. వీళ్ళు అంటే 9 ఏట అంటే 8 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 9వ సంవత్సరం వచ్చేసరికి వీళ్ళు 3వ క్లాస్ అవుతారు. 10వ సంవత్సరంలో 4వ క్లాస్ అవుతారు. 11వ సంవత్సరంలో 5వ క్లాస్ అవుతారు. నెక్స్ట్ 3 వచ్చేసరికి మిడిల్ స్టేజ్ అంటారు. దీంట్లో 11 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలు ఉంటారు. వీళ్ళు 12 ఏట కంప్లీట్ అయినప్పటికీ 6th క్లాస్ అవుతుంది. 13 ఏటకి 7th క్లాసు, 14 ఏటకి అనమాట 8th క్లాస్ చదువుతారు అనమాట. నెక్స్ట్ 4 స్ట్రక్చర్ ఏంటంటే సెకండరీ స్టేజ్ అంటారు. దీంట్లో 14 నుండి 18 సంవత్సరాల మధ్య పిల్లలు ఉంటారు. వీళ్ళు 15వ సంవత్సరం కంప్లీట్ అయిన 9th క్లాస్ అవుతుంది. 16వ సంవత్సరం అయినప్పటికీ 10th క్లాస్ అవుతుంది. 17వ సంవత్సరం అయినప్పటికీ 11th క్లాస్ అవుతుంది. 18వ సంవత్సరం కంప్లీట్ అయినప్పటికీ 12th క్లాస్ అవుతారు అనమాట. సో దీని గురించి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పాఠశాల విద్యలో స్థూల జాతీయ నిష్పత్తిని ఏ సంవత్సరం నాటికి 100% వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ 2030 అంటే 2030 సంవత్సరానికి ఈ పాఠశాల విద్యలో స్థూల జాతీయ నిష్పత్తి అంటే గ్రాస్ ఎంట్రోల్మెంట్ రేషియోని 100%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనమాట. ఈ జీఈఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పిల్లలకు కూడా ఉండి ఈ ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే దాన్ని 100% అయినట్టు అనమాట. 100 మందికి 50 మంది మాత్రమే స్కూల్కి వచ్చినట్లయితే మిగతా 50 మంది ఖాళీగా ఉన్నట్లయితే అందరూ 50% మాత్రం దాన్ని అర్థం అనమాట. సో ఈ 2030 సంవత్సరం వచ్చినాడికి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి విద్య అనేది ప్రొవైడ్ చేయాలి అనేది దీని లక్ష్యం అనమాట. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పాఠశాలలో ఏ తరగతి నుండి వృత్తి విద్యతో పాటుగా ఇంటర్న్షిప్ అంటే వొకేషనల్ విద్య ప్రారంభిస్తారు? ఆన్సర్ 6వ తరగతి అనమాట. సో 6వ తరగతి నుంచి అనమాట ఈ పాఠశాలల్లో అనమాట ఈ వృత్తి విద్యను అనమాట ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పాఠశాల ఏ తరగతి నుండి కోడింగ్ని ప్రారంభిస్తారు? ఆన్సర్ 6వ తరగతి అనమాట. సో 6వ తరగతి నుండి ఈ పాఠశాల విద్యలు అనమాట కోడింగ్ని అలాగే వొకేషనల్ కోర్సెస్ అనమాట ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ 8 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల సంరక్షణ మరియు వారి విద్యకు సంబంధించి పాఠ్యాంశాలను ఏ సంస్థ అభివృద్ధి చేయబడుతుంది? ఆన్సర్ ఎన్సిఈఆర్టీ. సో దీన్ని ఏమంటారు? ఎన్సిపిఎఫ్ఈసిసిఈ దాని అబ్రివేషన్ అనమాట కింద ఉంది, అది మీరు కొద్దిగా పరిశీలించండి. నేషనల్ కరికులం అండ్ పెడగోగికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో 8 సంవత్సరాల వయసు వరకు గల చిన్నపిల్లల సంరక్షణ మరియు వారి విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను ఏ సంస్థ అభివృద్ధి చేయబడుతుందంటే ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన సంస్కరణ ఏది? ఆప్షన్స్ 3 నుండి 18 వరకు అందరికీ విద్య తప్పనిసరి. ఆప్షన్ బి 3, 5, 8 తరగతిలో 3 వార్షిక పరీక్షలు మరియు 10, 12 తరగతిలో బోర్డు పరీక్షలు ఉంటాయి. ఆప్షన్ సి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంతో పాటు అల్పాహారం కూడా ఇవ్వనున్నారు. ఆప్షన్ డి 6వ తరగతి నుంచి సిలబస్లో వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు మరియు కోడింగ్ను చేర్చుతారు. ఆప్షన్ ఈ ఆల్. ఆన్సర్ ఏంటంటే ఆల్. సో ఈ
పాఠశాల విద్యకు సంబంధించినటువంటి ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారంటే 3 నుండి 18 సంవత్సరాల వరకు అందరికీ విద్య తప్పనిసరి. అలాగే మూడో క్లాస్, 5వ క్లాస్, 8వ తరగతిలో పరీక్షలు అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. 10, 12 బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం ప్రస్తుతం ఇస్తుంటారు కదా, దానికి తోడుగా ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వనున్నారు. అలాగే 6వ తరగతి నుంచి వాళ్ళకి వొకేషనల్ కోర్సులు అలాగే కోడింగ్ కూడా చేర్చడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యకు సంబంధించి ఈ కింది వాటిలో సరైన సంస్కరణ ఏది? ఈ బిట్లో ఎందుకంటే ఫ్రేమ్ చేయడం జరిగింది. అసలు ఈ పాఠశాల విద్యకు సంబంధించి ఎటువంటి సంస్కరణ తీసుకురాబోతున్నారు అనేది మీకు తెలిసి ఉండాలని చెప్పేసి ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ఎన్ఐపి 2020 ప్రకారం పాఠశాల విద్యకు సంబంధించి ఈ కింది వాటిలో సరైన సంస్కరణ ఏది? ఆప్షన్ ఏ, చిన్నపిల్లలు స్కూల్ స్టేజ్కి వచ్చేసరికి వారికి ప్రాథమిక అంకెలు, ప్రాథమిక అక్షరాలు తెలిసి ఉండాలి. దీనిలో ట్రైనింగ్ ఇవ్వడానికి NMFLN ఏర్పాటు చేస్తారు. ఆప్షన్ బి, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, జ్ఞానాన్ని విశ్లేషించడానికి మరియు సంపూర్ణంగా ఎలాగ అభివృద్ధి చెందాడో తెలుసుకోవడానికి పరాక్ను ఏర్పాటు చేస్తారు. ఆప్షన్ సి, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంత విద్యార్థుల కోసం సెజ్లను ఏర్పాటు చేస్తారు. ఆప్షన్ డి, బాలికల విద్య కోసం జెండర్ ఇంక్లూజన్ ఫండ్ ఏర్పాటు చేస్తారు. ఆప్షన్ ఈ, ఆల్. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆల్. సో అబ్రివేషన్స్ అనేవి NMFLN అంటే నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ, అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 2035వ సంవత్సరం నాటికి ఎంత శాతం వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ 50%. ప్రజెంట్ ఇది 26.3% ఉంది. దీన్ని అంటే 2018 సంవత్సరం నాటికి 26.3% ఉంది. దీన్ని 50% చేయాలనుకుంటాను అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ వరకు పాస్ అవుట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా డిగ్రీ కంటిన్యూ చేయట్లేదు అనమాట. ఇప్పుడు 100% మంది మనకి పాస్ అవుట్ అవుతుంటే దాంట్లో 26.3% అంటే 26 మెంబర్స్ మాత్రమే ఉన్నత విద్యను అనమాట డిగ్రీని చదువుతుంటారు. మిగతా మంది అనమాట అక్కడ నుండి ఆపేస్తుంటారు అనమాట. దాన్ని ఏంటంటే 50% వరకు హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు వెళ్ళాలనేది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం ఈజీ కోర్సుల్లో బహుళ ప్రవేశాలు నిష్క్రమణ అంటే మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన ఎంపిక ఏది? ఆప్షన్ ఏ, ఒక ఏడాది తర్వాత విద్యార్థి మానిస్తే సర్టిఫికేట్ ఇస్తారు. ఆప్షన్ బి, 2 ఏళ్ళ తర్వాత మానిస్తే డిప్లొమా ఇస్తారు. ఆప్షన్ సి, 3 ఏళ్ళ తర్వాత బ్యాచిలర్ డిగ్రీని అందిస్తారు. ఆప్షన్ డి, 4 ఏళ్ళ తర్వాత పరిశోధనతో కూడినటువంటి బ్యాచిలర్ డిగ్రీని అందజేస్తారు. ఆప్షన్ ఈ, ఆల్. ఆన్సర్ చూసినట్లయితే ఆల్. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈజీ కోర్సుల్లో ఈ మల్టిపుల్ ఎగ్జిట్ ఎంట్రీ అనే విధానం అనేది ప్రవేశపెట్టబోతున్నారు అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఫస్ట్ సంవత్సరం చదివారనుకో వాళ్ళకి అది విద్య అనేది వేస్ట్ అవ్వదు. వాళ్ళ ఫస్ట్ సంవత్సరం చదివినందుకు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారనమాట. అలాగే 2 సంవత్సరాలు చదివారనుకో తర్వాత మానేశారనుకో వాళ్ళకి డిప్లొమా అనేది వస్తుందన్నమాట. తర్వాత 3 సంవత్సరాలు చదివి మానేస్తే వాళ్ళకి డిగ్రీ అనేది వస్తుంది. 4 సంవత్సరాలు అయితే పరిశోధనతో కూడినటువంటి డిగ్రీలు ఇస్తారనమాట. వీళ్ళు డైరెక్ట్గా ఈ డిగ్రీతో పాటు పిహెచ్డీ చేసుకోవడానికి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుండి ఎవరైతే డిగ్రీ మధ్యలో మానేసినా సరే వాళ్ళు బాధపడవలసిన అవసరం అనేది ఉండదు. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం క్రింది వాటిలో ఏ కోర్సు నిలిపివేయబోతున్నారు? ఆన్సర్ ఎంఫిల్. ఇక్కడ నుంచి అనమాట ఈ ఉన్నత విద్యలు అనమాట ఎంఫిల్ కోర్స్ అనేది ఉండదనమాట. డైరెక్ట్గా ఈ 4 years ఈ పరిశోధనతో కూడిన డిగ్రీ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా అనమాట నెక్స్ట్ పీజీ అనేది 1 year గానే ఉండొచ్చు లేదా 2 years అయినా ఉంటుంది. ఈ పీజీ చేసి డైరెక్ట్గా పీజీని కూడా చేయకుండా డైరెక్ట్గా పీజీ కూడా వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం బలమైన పరిశోధన సంస్కృతిని రూపొందించడానికి
మరియు ఉన్నత విద్యలో పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేయబడుతున్నటువంటి అత్యున్నత సంస్థ ఏది? ఆన్సర్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారం అనుబంధ కళాశాలను ఎన్ని సంవత్సరాల్లో దశల వారీగా తొలగించబడతాయి? సో అఫిలియేటెడ్ కాలేజెస్ అనమాట. ఈ ఎన్ని సంవత్సరాలు దీన్ని తొలగిస్తుంటారంటే ఆన్సర్ 15 సంవత్సరాలు అనమాట. సో రాబోయే 15 సంవత్సరాల్లో దశల వారీగా ఈ అఫిలియేషన్ అనేది తొలగించబడుతుంది. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి కొన్ని అఫిలియేటెడ్ కాలేజీలు, అలాగే నాగార్జున యూనివర్సిటీకి కొన్ని అఫిలియేటెడ్ కాలేజీలు, ఉస్మానియా యూనివర్సిటీకి కొన్ని అఫిలియేటెడ్ కాలేజీలు అనేది ఉన్నాయి. దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ అఫిలియేషన్ విధానాన్ని తీసేసి ఆ కాలేజీలకి ఒక అటానమస్ని ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ప్రతి కాలేజ్కి కొన్ని రేటింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రేటింగ్స్ ఆధారంగా ఆ కాలేజ్కి గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ గ్రేడ్స్ని బట్టి నెక్స్ట్ స్టూడెంట్స్ అనేది ఇది బెస్ట్ కాలేజ్, ఇది కొద్దిగా యావరేజ్ కాలేజ్ అనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారం ఉన్నత విద్యకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన సంస్కరణ ఏది? ఆప్షన్ ఏ, ఆర్ట్స్, సైన్స్, హ్యూమానిటీస్ సబ్జెక్టులు సమపాలన ప్రాధాన్యం ఉండేలా మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. ఆప్షన్ బి, జేఈఈ మరియు నీట్లతో పాటు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే అదనపు బాధ్యత ఎన్టీఏకి ఇవ్వబడుతుంది. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇవ్వబడుతుంది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏంటంటే ప్రస్తుతానికి జేఈ నీట్ని కండక్ట్ చేస్తుంది. దీంతోపాటు మిగతా పరీక్షలు అన్నింటిలో కూడా కండక్ట్ చేయడానికి దీనికి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఐఐటి, ఐఎంతో సమానంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలని ఏర్పాటు చేయబడుతున్నాయి. అంటే మేరు అనే పేరుతో కొన్ని యూనివర్సిటీలు అన్నమాట ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. ఆప్షన్ డి, ఉన్నత విద్యా వ్యవస్థ పరిపాలన కోసం అంటే న్యాయ మరియు వైద్య విద్య మినహాయించి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఏంటంటే యూజీసీ, ఏఐసిటి ఇవన్నీ అనమాట ఉన్నత విద్యా వ్యవస్థను అనమాట కంట్రోల్ చేస్తున్నాయి. ఇవన్నిటిని తీసేసి అనమాట ఓన్లీ ఒకే వ్యవస్థ ఉండబడుతుంది. దాని పేరు ఏంటంటే హెచ్ఈసిఐ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఒక్కటే ఉంటుంది. దీని అధీనంలో మిగతా అన్ని సంస్థలు అనేది పనిచేయడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అంటే ఆల్. సో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఈ 4 పాయింట్స్ కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్, విద్యారంగంలో సాంకేతిక వినియోగం పెంచేందుకు అలాగే దేశంలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ఏ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు? ఆన్సర్ ఎన్ఈటిఎఫ్. ఎన్ఈటిఎఫ్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం అనమాట. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం అనమాట ఈ డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడుతున్నారు అనమాట. నెక్స్ట్, ఏ సంవత్సరం నాటికి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీ అనేది విద్యా బోధన కొరకు ఉపాధ్యాయునికి కావాల్సిన కనీస విద్యార్హత అవుతుంది? ఆన్సర్ 2030. సో 2030 నాటికి అనమాట ఒక ఉపాధ్యాయునికి కావాల్సినటువంటి కనీస విద్యార్హత అనమాట 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి అనేది దాని యొక్క కనీస విద్యార్హత అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇప్పుడు ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అనమాట ఈ క్వశ్చన్. సో ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన సంస్కరణ ఏమిటి? ఆప్షన్ ఏ, 2020 నాటికి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీ ఉపాధ్యాయునికి కావాల్సినటువంటి కనీస విద్యార్హత అవుతుంది. ఆప్షన్ బి, ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అంటే ఉపాధ్యాయుని నియమించడానికి జరిగే ప్రక్రియ అనమాట కూడా బలోపేతం అవుతుంది మరియు పారదర్శకంగా ఉంటుంది. ఆప్షన్ సి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2020 నాటికి ఉపాధ్యాయ విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ను అలాగే 2022 నాటికి జాతీయ వృత్తిపరమైన ప్రమాణాలను రూపొందిస్తుంది. ఇది ఏదైతే ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఉందో ఇది ఎన్సీఈఆర్టీతో కలిపి 2021 నాటికి ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ను అలాగే 22 నాటికి నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ను రూపొందించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ డి ఆల్. అక్కడ ఆన్సర్ ఏంటంటే ఆల్. సో ఈ ఎన్ఈపి ప్రకారం ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి సరైన సంస్కరణ ఏదంటే పైన ఉన్నవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్,
ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఎప్పుడు మార్చారు? ఆన్సర్ 1 ఏప్రిల్ 2010. నెక్స్ట్, ప్రాథమిక విద్యను 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆర్టికల్లో చేర్చారు? ఆన్సర్ ఆర్టికల్ 21A. నెక్స్ట్, ప్రాథమిక విద్య ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి చేర్చారు? ఆన్సర్ 42 రాజ్యాంగ సవరణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.